మరోవైపు సివిల్ హాస్పిటల్ దగ్గర దృశ్యాలు మనం చూస్తున్నాం. ప్రజలంతా కూడా తండోపతండాలుగా అక్కడికి చేరుకుంటూ ఉన్నారు. వీళ్ళందరూ ఆ ఫ్లైట్ లో ఉన్న ప్రయాణికుల కుటుంబ సభ్యులో బంధువులో కాదు, ఎందుకంటే ఈ ఫ్లైట్ కూలింది జనావాసాల మధ్యలో. సో అనేక మంది సామాన్య ప్రజలు కూడా ఈ ఫ్లైట్ యాక్సిడెంట్ లో ఆ ఫ్లైట్ మీద పడ్డ కారణంగా చనిపోయారు. ఆ ప్రాంతాల్లో ఉన్న అన్ని బిల్డింగ్స్ కూడా మసక బారిపోయి కనిపిస్తున్నాయి మనకి. ఆ స్థాయిలో అక్కడ బ్లాస్ట్ జరిగింది. మరోవైపు ఫ్లైట్ లో ఉన్న విజయ్ రూపాని ఫోటోగ్రాఫ్ ని మనం స్క్రీన్ పై చూస్తున్నాం. విజయ్ రూపాని కంటే కొంచెం ముందు కూర్చున్న ఒక ప్యాసింజర్, ఆయన మాజీ సీఎం ని గుర్తుపట్టి బహుశా అలా ఆయన ఫోటో తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఒక సెల్ఫీ ఫోటోలో విజయ్ రూపాని మనకు కనిపిస్తూ ఉన్నారు. ఈ విజయ్ రూపాని కుటుంబ సభ్యులు కూడా తీవ్ర దిగ్భ్రాంతిలో ఉన్నారు. మరోవైపు అనేక మంది ప్రముఖులంతా కూడా సంతాపాన్ని తెలియజేస్తున్నారు. అండ్ విజయ్ రూపానికి సంబంధించిన కుటుంబ సభ్యుల్ని తోటి వాళ్ళు ఓదారుస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. వాళ్ళకి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ఏమీ మాట్లాడలేని సిచ్యువేషన్ లో ఉన్నారు. వెళ్ళొస్తానంటూ చెప్పెళ్లిన మనిషి వెళ్లిన ఒక గంట లోపే ఇలాంటి దిగ్భ్రాంతికరమైన వార్త వింటారని ఎవరు కలలో కూడా ఊహించి ఉండరు. ఎన్నిసార్లు ఫ్లైట్ ఎక్కుంటారు, ఎన్నిసార్లు వెళ్ళుంటారు, కానీ ఇలా జరుగుతుందని ఏనాడు కూడా ఊహించి ఉండరు. ఇంతటి ప్రమాదానికి కారణమైంది ఇవాల్టి రోజు. ఈ రోజుని ఖచ్చితంగా ఎవరు కూడా మర్చిపోలేరు. అండ్